హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంత టేస్టీగా ఉండే దోసకాయ పప్పుని ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ టిప్స్ అండ్ టిప్స్ ఒకసారి దోసకాయ పప్పు ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ దోసకాయ పప్పుని మన రైస్లోకి, పూరీలోకి, దోశలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో దోసకాయ పప్పును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg దోసకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయల పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకొని ఈ దోసకాయలు మనం ముక్కలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పప్పు కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని నీట్గా వాష్ చేసుకొని ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చిని వేసేసుకొని వాటర్ పోసేసుకోవాలి. పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి, మరి ఎక్కువగా పోయకూడదు. ఈ విధంగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి పప్పు అనేది చాలా చక్కగా ఉడికిపోయింది కదా. ఈ పప్పుని ఇప్పుడు పప్పు గుత్తుతో కానీ ఈ విధంగా గంటతో కానీ తిప్పుకుంటూ మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి పప్పుని మెత్తగా చేసుకుంటూ ఉండాలి. పప్పు అనేది ఈ విధంగా బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం 1.5 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది వేసాం కదండి. ఆ పచ్చిమిర్చి కారం ఎంత ఉంది ఏంటి అనేది ఒక్కోసారి చెక్ చేసుకొని దానికి తగినట్టుగా మనం కారం అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. నాకు కారం అనేది కొంచెం తక్కువగా అయింది కాబట్టి నేను 1.5 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలి అంటే మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 4-5 ఎండుమిర్చిని వేసేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే పోపు అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపుని దూరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ పోపుని దూరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీరు కావాలంటే ఈ పోపుని మొత్తం ఆయిల్తో కాకుండా మొత్తం నెయ్యితో కూడా పెట్టుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం నెయ్యితో పోపు పెట్టుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి పప్పు అనేది. చూడండి, మనకి పోపు అనేది చాలా దూరగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పోపుని మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా పోపుని పప్పులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ. ఈ దోసకాయ పప్పు మనకి రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి, దోశలోకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమందికి దోసకాయ పప్పు అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ లాగా వస్తుంది. మరిన్ని వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్కి కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా పప్పులోకి ఈ విధంగా కొంచెం పుదీనాను వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ. ఈ విధంగా దోసకాయ పప్పు చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది కదా. ఇంకెందుకు మరి ఆలస్యం, ఇప్పుడే ఈ పప్పును మనం టేస్ట్ చేద్దామండి. ఇలా హెల్తీ ఫుడ్ని అప్పుడప్పుడు ఈ విధంగా పప్పు ఈ విధంగా వారానికి ఒక్కసారైనా సరే చేసుకొని తినండి, మన హెల్త్కు చాలా మంచిది. ఈ విధంగా పప్పులో విటమిన్స్ ఉంటాయి కదా, చాలా అంటే చాలా మంచిదండి. ఈ విధంగా వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. ఈ విధంగా వేడి వేడి అన్నంలో కలుపుకుంటూ ఇలా పప్పులో ఉన్న మిర్చి ఉంటుంది కదండి, ఈ మిర్చిని ఇలా రైస్లో ఈ విధంగా పిండుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఈ విధంగా తినడం ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలండి. చూడండి పప్పు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.